హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ రెసిపీ వచ్చి కోడిగుడ్డు, బెండకాయ, ఎండ్రాయిలు. చింతపండు పులుపు వేయకుండా ఓన్లీ టమాటాతోటే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. అంటే కొంతమందికి చింతపండు పులుపు అంటే తినరు కదండి. అలాంటి వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి. ఇక్కడ నేనైతే చూసారండి, చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఎగ్స్ వేసి మనం బెండకాయ ఎండ్రాయిలు వేసి కనుక ఇలా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను బెండకాయలు తీసుకున్నానండి, ఒక 1/2 కిలో. వాటిని అయితే నీట్గా 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో ఇలా కట్ చేసుకున్నానండి బెండకాయ ముక్కలు. ఇక్కడ టమాటా అనేది కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. అంటే చాలామంది చింతపండు వేసి పులుసు పెట్టుకుంటారు, చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఓన్లీ టమాటా వేసి మాత్రమే చింతపండు పులుపు లేకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్, 3 పచ్చిమిర్చి. ఇక్కడ ఎండ్రాయిల్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఎగ్స్ని కూడా ఆల్రెడీ నేనైతే ఉడకబెట్టేసుకొని దానికి ఉన్న తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ కోసం అయితే మనం ఆయిల్ అయితే ఒక 5-6 స్పూన్ల దాకా వేసుకున్నానండి. తర్వాత దీంట్లోనూ 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసుకున్నాను. మనం ఎగ్స్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా పసుపు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మనకి కింద అడుగట్టకుండా మనం గరిటెతో కానీ లేదా మామూలుగా అయినా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇంకా మంచి కలర్లో రావాలి అనుకుంటే దీంట్లో కొంచెం లైట్గా కారం వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను కారం వేయకుండా ఓన్లీ పసుపు ఒక్కటే వేసి ఎగ్స్ని అనేది ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ చూసారండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఫ్రై అనేది. ఇక్కడ మనం ఎగ్స్ని అయితే తీసేసుకుందాము. ఈ ఎగ్స్ని తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో మనం ఇక్కడ ముందుగా ఎండ్రాయిల్ అనేది వేసేసుకోవాలండి. అంటే ఎండ్రాయిల్ కొంచెం పచ్చివాసన కింద, నీసు వాసన కింద ఉంటుంది కాబట్టి ముందుగా ఎండ్రాయిల్ని ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం ఆనియన్ వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఎండ్రాయిల్ని ఫ్రై చేసేసుకున్నాను. మనకి కొంచెం ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండ్రాయిల్ అనేది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న, నేనైతే ఒక చిన్న సైజు టమాటాలు ఒక 4 దాకా తీసుకున్నాను. మీరైతే కొంచెం పెద్ద సైజు 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను చక్కగా. మీరు కావాలితే మిక్సీ పట్టేసుకొని గుజ్జు కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. మనకి టమాటా అనేది మగ్గిపోతుంది కాబట్టి. టమాటా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చక్కగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుంటే టమాటా అనేది చక్కగా మగ్గుతుందండి. ఇక్కడ టమాటా అనేది మగ్గిపోయిందండి. తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఈ బెండకాయలు అనేది కూడా ఫ్రై అవ్వాలండి. మొత్తం మనకి ఉల్లిపాయ, టమాటా ఈ మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడైతే చక్కగా బెండకాయలు అనేది మనకి ఆయిల్లో మగ్గిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ముందుగా ఉప్పు అనేది వేయలేదు కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల దాకా కారము, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. అంటే కారం ఎంత తినగలిగితే అంత. అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది ఏమో మామూలుగా తింటారు. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల దాకా వేసాను, సరిపోతుందండి కరెక్ట్గా. మనకి కారం అంతా బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను చింతపండు పులుపు అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఓన్లీ 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను. మనకి పులుపు అనేది టమాటాలు ఎక్కువగా వేసాం కదండి, చాలా బాగుంటుంది కర్రీ. పులుపు అవసరం లేదు. ఇక్కడైతే మనకి చక్కగా కర్రీ అంతా కూడా ఉడకాలి. అంటే మనం మీడియం సైజులో కానీ హై ఫ్లేమ్లో కానీ తొందరగా అయిపోవాలనుకుంటే కర్రీ, ఇంకా లాస్ట్ ఫైనల్ మనం ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా,
వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనకు ఒక 10 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ కర్రీ అనేది చూసారండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు ఇలాగే పులుసుని కూడా పెట్టుకోవచ్చు. చింతపండు పులుపు వేసుకొని చక్కగా టమాటాలు తక్కువ వేసుకొని పులుసు కూడా పెట్టుకోవచ్చు. లేదు చింతపండు పులుపు తినని వాళ్ళైతే ఇలాగ టమాటా వేసుకొని ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఎండ్రోయిలు, కోడిగుడ్డు, బెండకాయ కర్రీ ఇలా ఇలా ఎంతమంది ట్రై చేశారో పులుపు లేకుండా నాకైతే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బెండకాయ కోడిగుడ్డు కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.